ఎలన్ మస్క్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? వెల్కమ్ టు రుద్ర టీవీ. ఎలన్ మస్క్ ఈ పేరు వినగానే మనకేం గుర్తొస్తుంది? మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ పరిచయం చేసిన టెస్లా కంపెనీ, ట్విట్టర్ ఎక్స్, స్పేస్ ఎక్స్, హ్యూమనాయిడ్ రోబోట్స్. అక్టోబర్ 10న ఎలన్ మస్క్ ఒక ఈవెంట్ కండక్ట్ చేసి తాము తయారు చేసిన హ్యూమనాయిడ్ రోబోట్స్ ని పరిచయం చేశారు. ఏంటి హ్యూమనాయిడ్ రోబోట్స్? ఇవి మనకు ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. హ్యూమనాయిడ్ రోబోట్స్. చాలా మూవీస్ లో మనం రోబోట్స్ ని చూస్తూ వస్తున్నాం. మనుషులు చేసే పని అవి కూడా చేయడం చూపిస్తుంటారు. రజనీకాంత్ నటించిన మూవీ రోబో, అందులో రోబోలు మనుషులను చంపడం చూశారు. కానీ మనం సినిమాల్లో చూసేది మాత్రం కల్పితం. ఎలన్ మస్క్ ఈ పేరు వినే ఉంటారు. ఇతన్ని చూస్తే రోబో సినిమాలో వసీకర్ గుర్తుకొస్తాడు. వసీకర్ అనేది ఒక కల్పిత పాత్ర, కానీ ఎలన్ మస్క్ మాత్రం నిజ జీవితంలో వసీకర్ లాగా రోబో తయారీలో ఒక అడుగు ముందున్నాడు. టెస్లా కంపెనీ కొన్నప్పుడు అతను ఇది ఒక కార్ కంపెనీయే కాకుండా దీంట్లో రానున్న రోజుల్లో చాలా ఆవిష్కరణలు జరుగుతాయి అని చెప్పాడు. అక్టోబర్ 10న ఎలన్ మస్క్ ఒక ఈవెంట్ కండక్ట్ చేశాడు. ఈ ఈవెంట్ లో ఎలన్ మస్క్ కి చెందిన టెస్లా అనే కంపెనీ ద్వారా హ్యూమనాయిడ్ రోబోని పరిచయం చేశారు. మీరు చూడవచ్చు, ఆ ఈవెంట్ లో హ్యూమనాయిడ్ స్టేజ్ పైన నడుస్తున్నాయి. గెస్టులకు డ్రింక్స్ సర్వ్ చేస్తున్నాయి. ఆ ఈవెంట్ కు వచ్చిన గెస్ట్ కి ఇంటరాక్ట్ అవుతున్నట్టు మనం చూడవచ్చు. వారికి గిఫ్ట్ బ్యాగ్స్ ఇస్తున్న విజువల్స్ కూడా చూడవచ్చు. అవి డాన్స్ కూడా చేస్తున్నాయి, ఫోటోస్ కూడా దిగుతున్నాయి. ఈ ఈవెంట్ లో ఎలన్ మస్క్ ఇలా అన్నాడు: ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ మీరు ఏ పని చెప్పినా చేస్తాయి. మీకు గ్రోసరీస్ తీసుకువస్తాయి, మీ కుక్కని కూడా బయటకి తీసుకువెళ్తాయి, మీ పిల్లల కేరింగ్ కూడా చూసుకుంటాయి, మీ గార్డెన్ లో పెరిగే గడ్డిని కూడా కట్ చేస్తాయి అని చెప్పాడు. ఈవెంట్ లో ఒక వీడియో కూడా ప్రెజెంట్ చేశారు. అందులో ఒక హ్యూమనాయిడ్స్ ఇంట్లో మొక్కకి నీళ్లు పోస్తూ ఇంటికి డెలివరీకి వచ్చిన పార్సల్ ని తీసుకుంటాయి. ఎలన్ మస్క్ ఏమన్నాడంటే, ఇవి ఎవరైనా కొనుక్కోవచ్చు అని, దీనికి ఆప్టిమస్ అనే పేరు పెట్టామని, అతి త్వరలో మీకు అందుబాటులోకి వస్తాయని, వీటి ధర సుమారు 15 లక్షల నుండి 30 లక్షల వరకు ఉంటుందని అన్నారు. ఆల్రెడీ తన ఫ్యాక్టరీస్ లో వీటిని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నామని, 2026లో వీటిని అందుబాటులోకి తెస్తామన్నాడు. లేబర్ షార్టేజ్ ఉన్న ప్రతి చోట ఇవి ఉపయోగపడతాయన్నాడు. ఇవి వస్తే మాత్రం లేబర్ షార్టేజ్ ఉండదు. చిన్న కోడిగుడ్డును ఎంత సెన్సిటివ్ గా పట్టుకోవాలని కూడా వీటికి నేర్పించారు. వికలాంగులకి, ముసలి వారికి ఇవి బాగా ఉపయోగపడతాయని చెప్పారు. కార్స్ లో లాగా వీటిలో కూడా లోవర్ ఎండ్ ఇంకా టాప్ ఎండ్ లాగా మోడల్స్ ఉంటాయి. మోడల్స్ ని బట్టి ధరలు, వాటి ఆల్రెడీ తయారు చేసిన టెస్లా కారు గురించి మనకు తెలుసు. అవి డ్రైవర్ లేకుండానే మన లొకేషన్ పెడితే అక్కడికి చేరుస్తుంది. ఎలన్ మస్క్ ఇలా ఎన్నో ఆవిష్కరణలు చేస్తున్నాడు. ఎలన్ మస్క్ ఎంత మేధావియో, ఎలా ఆలోచించగలడో సేమ్ అంతే ఆలోచించే రోబోలను తయారు చేయాలి అనేది అతని ఆలోచన. ఎలన్ మస్క్ ఒక్కడే ఇన్ని ఆవిష్కరణలు చేస్తే మరి అతను తయారు చేసే రోబోలన్నీ చేసే ఇన్నోవేషన్లు ఎలా ఉంటాయో. ముందు ముందు మనం చాలా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చూడబోతున్నాం. కానీ వీటిని కొందరు విమర్శిస్తున్నారు కూడా. ఉదాహరణకు, మనల్ని ఎవరన్నా కొట్టడానికి వస్తే మనం ఎలా అయితే డిఫెండ్ చేసుకుంటామో అది ఇంకా ముదిరితే ఒకరిని ఒకరు కొట్టుకుంటాం. అలానే వీళ్ళు రోబోలకి కూడా మనతో ఎవరన్నా గొడవకి వస్తే డిఫెండ్ చేసుకోవాలి అని నేర్పిస్తున్నారు. మరి అలాంటి పరిస్థితి వస్తే రోబో సినిమాలో లాగా ఇవి మనుషులను అటాక్ చేస్తే ఎలా అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కానీ అవి మనం ఎలా అయితే వాటికి ప్రోగ్రామ్ చేసి పెడతామో అలానే అవి పనిచేస్తాయి. కానీ ఈ ఇన్నోవేషన్ కేవలం టెస్లా కంపెనీలోనే ఆగిపోదు. ఫ్యూచర్ లో చాలా కంపెనీలు వీటిని తయారు చేస్తాయి. అందరూ మంచి ఇంటెన్షన్ తోనే తయారు చేయరు. కొందరు రోబో సినిమాల్లో విలన్ లాగా కూడా ఉంటారు. మరి అప్పుడు రోబోలు కొట్టుకుంటే ఎలా? ఎలన్ మస్క్ ఇన్నోవేషన్ లో రెండవది మార్స్ ఇన్ స్టార్షిప్. మనం ఎన్నో కోట్ల సంవత్సరాల నుండి ఈ భూమి మీద నివసిస్తున్నాం. 54 కోట్ల సంవత్సరాల నుండి ఇక్కడ ప్రాణులు నివసిస్తున్నాయి. భూమిపై జరిగిన ఎన్నెన్నో అతిపెద్ద ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇక్కడ నివసించే ప్రాణుల్లో 99.9% జీవులు అంతరించిపోయాయి. ఇప్పుడు కేవలం 0.01% ప్రాణులు నివసిస్తున్నాయి ఈ భూమి మీద. అందులో మనుషులం కూడా ఉన్నాము. ఇంకోసారి అలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే మనుషులు కూడా అంతరించిపోతారని ఎలన్ మస్క్ అన్నారు.
దానికోసమే మనిషి జాతిని కాపాడుకోవడానికి ఒక ప్రాజెక్టును మొదలుపెట్టాడు. ఈ ప్రాజెక్టు టార్గెట్ ఏంటంటే భూమిపై మనుషులు నివసిస్తున్నట్టు మార్స్ ప్లానెట్ పై కూడా నివసించాలి అని. ముందు తను తయారు చేసిన రోబోలని అక్కడికి పంపి అక్కడ మనిషి నివసించేలాగా సివిలైజేషన్ ని స్టార్ట్ చేయాలని ఎలన్ మాస్క్ ఆలోచన. 2026వ సంవత్సరంలో ఎలన్ మాస్క్ మనుషులు లేకుండా తాను తయారు చేసిన రోబోలని పంపుతాడు. ఎందుకు 2026 అంటే ప్రతి 26 నెలలకోసారి మార్స్ భూమికి దగ్గరగా వస్తుంది. మిగతా టైంలో భూమికి దూరంగా ఉంటుంది. అప్పుడైతే తక్కువ టైంలో తక్కువ ఫ్యూయల్ తో పంపొచ్చు. ఆ టైంలో కూడా 80 నుండి 150 రోజులు పడుతుంది మార్స్ పైకి వెళ్లడానికి. మరి దూరంగా ఉన్నప్పుడైతే ఇంకా చాలా రోజులు పడుతుంది. 2026లో ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయితే 2030లో మార్స్ పైకి మనుషుల్ని పంపుతారు. 2050 నుండి మార్స్ పై మనుషులు నివసిస్తారని ఎలన్ మాస్క్ చెప్పారు. మరి వేచి చూడాలి, ఈ హ్యూమనాయిడ్ రోబోట్స్ అనేవి విజయవంతంగా రానున్న తరాలకు ఎలా ఉపయోగపడతాయో. ఇవి నిజంగా మార్స్ పైన మానవజాతి ఉండేలాగా అక్కడ సివిలైజేషన్ ని స్థాపించగలవని కోరుకుందాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవడానికి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్ర టీవీ.